హలో దిస్ ఇస్ సాయి కుమారి మోహన్ అఫీషియల్. సో గాయస్, ఇంకా మన తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా నేనైతే సెకండ్ వేషంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వేషమే బండ వేషం. ఇంకా తిరుపతి జాతరలో ఎక్కడ లేనట్టు వేషాలు వేసుకొని బూతులు ఎందుకు తిడతారో తెలుసా? పాలగాన్ని సంహరించడానికి అమ్మవారు రకరకాల వేషాలు వేసుకొని ఎంత వెతికినా అసలు దొరకడు. దీంతో గంగమ్మకి చాలా కోపం ఎక్కువైపోయి ఊరంతా బూతులు తిడుతూ వెతుకుతూ ఉంటుంది. ఇంకా చివరికి దొరవేషంలో పాలగాడిని సంహరించి శాంతిస్తుంది. దీనికి గుర్తుగానే ప్రజలు ఈ రోజుటికి కూడా వేషాలు వేసుకొని బూతులు తిడుతుంటారు. ఇంకా ఈరోజు వేషం బండ వేషం. కైలాస కోనలో దాంకున్న పాలగాడికి చాలా భయం చూపించిన రోజు ఇది. జాతరకి వేసే వేషాల్లో అత్యంత శక్తివంతమైన వేషం ఇది. ఇంకా నెక్స్ట్ థర్డ్ వేషం తోటి వేషం. ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా టెంపుల్లో అమ్మవారి బ్లెస్సింగ్ అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఇంకా రోడ్లో అయితే ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ జనాలు అయితే కొట్టుకుంటున్నారు. బట్ నాకైతే ప్రసాదం కావాలి అంటే ఇంకా మోహన్ వెళ్ళి నాకైతే తీసుకుని వచ్చేసారు. ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం ప్రసాదం ఖచ్చితంగా తీసుకుని అక్కడ తిని ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళాలి నాకు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి కుమారి మోహన్ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.